కొత్త కొత్త ఆశలు చిగిరిస్తే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పద్ధతిని అవలంబిస్తుంది. కాబట్టి యువతకు ఉపాధి లేదు. ఈ ఉపాధి లేకపోయినా స్వయం ఉపాధి మేం చేసుకుంటున్నప్పుడు ఎందుకు వీటి మీద కొత్త కొత్త నిషేధాలు తీసుకొస్తున్నారు? ఈ విధంగా తీసుకొస్తున్న నిషేధాలను ఖచ్చితంగా ఎత్తివేయాలి. ఎత్తివేయకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం తిరుగుబాటు వస్తుంది. ఖచ్చితమైన ఈ తిరుగుబాటు ఈ కోదా పట్టణం నుంచి కాదు, ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి గ్రామానికి వ్యాపించేలా ఉద్యమం చేస్తాం. ఖచ్చితంగా ఏ రాజకీయ నాయకుడైనా కానీ మీటింగ్లో ఎందుకు ఇంతలా బాక్సులు పెట్టుకొని మా గ్రౌండ్ల నిండా మైకులు పెట్టుకుని ఎందుకు మీటింగ్లు చెప్పారు? ప్రతి ఎలక్షన్ ముందు, ప్రతి ఎలక్షన్ తర్వాత ఊరేగింపులు ఎందుకు చేసుకుని ఇదే డీజేలు పెట్టుకొని వాళ్ళకు ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయం అని ఈ రోజు డీజే వాళ్ళందరూ ప్రశ్నించడం జరుగుతుంది. తెలంగాణ ప్రజలారా అందరూ దయచేసి ఖచ్చితంగా ఈ సిద్ధాంతాన్ని అవలంబించాలి. ప్రతి గ్రామంలో ర్యాలీ తీయాలి. ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయాలి. ఎందుకు ప్రజల బతుకుల మీద ఉపాధి అవకాశాలు లేవున్నటువంటి ఈ పరిస్థితుల్లో స్వయం ఉపాధి కష్టపడి పనిచేస్తున్నాం. దాని దోపిడీ చేయట్లేదు. డీజే వాన్ అనేవాడు 100 మందికి సర్వీస్ చేస్తుండు. ఈ రోజు సిగరెట్ డబ్బా మీద ఉంది, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని దానికి ఎందుకు పర్మిషన్ ఇస్తుంది ప్రభుత్వం? మద్యానికి ఎందుకు పర్మిషన్ ఇస్తుంది? మద్యం తాగి ఎన్నో కుటుంబాలు కాలిపోయినాయి. ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకో ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు విమర్శించుకుంటారు. ఇలా విమర్శించిన వాళ్ళు మద్యపాన నిషేధాన్ని ఎందుకు చేయట్లేదు తెలియజేయాలి. శాంతియుతంగా ర్యాలీ తీసుకుంటాం అంటే కోదాడ పట్టణ సీఏ గారు వచ్చి, రూరల్ సీఏ కదా, కోదాడ పట్టణ సీఏ గారు వచ్చి